మీ హస్బెండ్ మతం మారమని చెప్తారంట కదా, పేర్లు మార్చుకోవాలి మతం మారాలని చెప్తారంట కదా, అలా బెదిరిస్తారంట కూడా కదా. సో మీ పేరు ఎందుకు ఇంకా అలానే ఉంది? కథ అని మీరే అంటున్నారు కదా, సో ఆ కథలోనే ఉంది అంతా. నన్ను ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు, నువ్వు మతం మార్చుకో, నువ్వు ఇలానే ఉండాలి అలానే ఉండాలి నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. నా ఆధార్ కార్డ్స్ కానీ, నా ఓటర్ ఐడి కానీ, ఇప్పుడు నా ఓటర్ ఐడి వేసాను, మొన్ననే నేను వేసాను దానిలో కూడా సుమలత అనే వస్తుంది. సో నేను ఇది పెట్టినప్పుడు నేను స్కార్ఫ్ పెట్టుకొని వేశాను, కానీ నా పేరు అదే ఉందిగా. ఏదైనా ఇష్టంతో ఉంటేనే, ఏదైనా ఇది మనకు నచ్చింది అంటేనే మనం చేస్తాం, నచ్చకపోతే ఎప్పుడు చేయం. ఒకటి మేడం, ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే మీరు కొడతారంట కదా, మీరైనా జానీ మాస్టర్ అయినా సరే ఆ అమ్మాయిని కొట్టారు. కొట్టడమే కాదు, నానా చిత్రహింసలు కూడా పెట్టారంట. ఎందుకని? మతం మారమని చెప్పి. ఎప్పుడు కొట్టారు, ఎక్కడ కొట్టారు? మీరు చూపిస్తే నేను చూస్తాను. మీరు ఆ మతం మార్చమనింది, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక డబల్ గేమ్ ప్లే చేసిందండి. మతం మార్చింది అనేది ఎందుకు రాసిందంటే, యాక్చువల్గా ఆ అమ్మాయి వస్తాను అని అడిగింది ఆ అమ్మాయే. నేను మతం మార్చుకుంటాను ఎందుకనంటే మాస్టర్ని ఇంప్రెస్ చేయడానికి, మాస్టర్ దగ్గర వర్క్ చేయడానికి, తనకి ఏమి చేసైనా సరే టాప్ లెవెల్కి ఎదగాలి. ఇన్ని జరుగుతున్నాయి, మతం మార్పించే ప్రయత్నాలు చేశారు, సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు అన్నప్పుడు వాళ్ళ అమ్మకి తెలియకుండా ఉంటుందా? ఇంత చిన్న వయసులో సరే నువ్వు ఎవరికి చెప్పుకోలేవు, నోరు నొక్కేశారు అని అంటున్నారు కదా. మా అమ్మాయి ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే నేను అడుగుతా, ఏమమ్మా డల్గా ఉన్నావు, ఒక డల్గా ఉంటే డల్గా ఉన్నా అడుగుతా, యాక్టివ్గా ఉంటే ఏంటి ఈరోజు మంచి యాక్టివ్గా ఉన్నావే అని అడుగుతా. సో వాళ్ళ అమ్మ ఇన్ని రోజుల నుంచి అమ్మాయిని వదిలేసిందా అంటే, సో లాజిక్ ప్రకారంగా వాళ్ళ అమ్మాయినా ఎందుకమ్మా నువ్వు ఇలా ఉన్నావు అనైనా కనుక్కుంటారు కదా. సో ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఆ అమ్మాయిని వదిలేండి, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది?